guys, welcome back to my channel. I'm Kathos Gaming. So friends, ee roju aithe manam Killshot versus Helix Rex versus Javelin Rex aithe cheddam. So Helix Rex and Javelin Rex avi rendit madhyalo manam aithe versus chesedam. So match ayaka nenu kalusta. Match aithe start ayindi. So manam aithe Killshot తీసుకొని వెళ్ళిపోదాం. సో ఇదైతే జస్ట్ ఫర్ ఫన్ గైస్, మీరైతే మొత్తం అది సీరియస్గా తీసుకోకండి దీన్ని. చాలా రేంజ్ దూరంలో ఉన్న ఆడుతున్నారు. ఇదిగో ఫస్ట్ బ్లడ్ అంటే మనదే ఫస్ట్ కిల్ ఈ మ్యాచ్ మొత్తంలో. సో గైస్ ఇక్కడైతే కొన్ని పటాకీలు వెళ్తున్నాయి, మీరేమనుకోకండి. ఇంకొక కిల్ మన కోసం ఎదురు చూస్తూ. సో సెకండ్ కిల్ మ్యాచ్ అయితే మంచిగా పోతుంది. నాకైతే డౌట్ అయితే జావెలిన్ ర్యాక్ ఉంటుందో గెలుస్తుందో. ఓ స్టాల్కర్ మీద ఇద్దాం, ఫుల్ డ్యామేజ్ వస్తుంది. ఓ కిల్లింగ్ స్ప్రీ. ఇదే మాట మీదైతే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ కామెంట్ పెట్టంగా. సో ఇలా నేను ఇంకొక 4 kills. సో గైస్ ఇంకొక కిల్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నా. సో ఇంకొక మెక్కెట్ వచ్చేసింది. బ్యాక్ డ్యామేజ్ అండ్ కిల్ డామినేటింగ్. సో మనమైతే చాలా కిల్స్ అయితే చేసేసినాం. తీసుకో. సో ఇంకొక కిల్ 6 గోస్ట్ అంటే మనం కిందికెంచాలి వాళ్ళందరికీ బ్యాక్ డ్యామేజ్ ఇచ్చినామని చెప్తుంది. సో ఇంకొక కిల్. వావ్ అన్స్టాపబుల్. ఈ వెపన్స్ అయితే సూపర్ నచ్చేసినాయి ఫ్రెండ్స్ నాకైతే. నేను వీటిని ప్యాంథర్ పెడతా. ఇంకా కిల్స్. అలాగే గైస్ మీకు అందరికైతే అది హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నన్నైతే కిల్ చేసేసింది ఈ ప్యాంథర్ బిట్టంగా సేమ్ వెపన్స్ వేసుకొని వచ్చి. సో మన హీలిక్స్ ర్యాక్స్ అయితే 7 kills చేసినాయి. సో మన జావెలిన్ ర్యాక్ ఎన్ని చేస్తుందో చూడాలి. స్టార్ట్ అయిపోయింది. సో మన కిల్ షాట్ అయితే తీసుకొని మనం వెళ్ళిపోదాం. సో అట్లనే ఒకటి స్లింగ్ షాట్ వచ్చింది. సంజేష్ FF అంట. FF అని పెట్టుకొని మెక్కలనే వచ్చిండు. ఇది పెట్టుకో. ఓహో కిల్ ఫస్ట్ బ్లడ్. ఇంకొకటి వచ్చింది. దీన్ని బిట్టంగా నేనే సంపుతా. తీసుకో. అయ్యో ఇది బిట్టంగా అది జావెలిన్ ర్యాక్స్ వేసుకొని వచ్చింది. సో మనం అయితే దాంతో దూరంగా ఉండాలి. అయ్యో అయ్యో హీలిక్స్ ర్యాక్స్ పవరే వేరే లెవెల్ ఉంది. తీసుకో. సో మనది ఒక కిల్ వెళ్ళిపోయింది, కానీ మనకు బిట్ట ఫుల్ డ్యామేజ్ ఇచ్చుకుంటూ పోయింది. అమ్మ బాబోయ్. ఇప్పుడైతే నేను ఈ ప్లేస్లోకి చాలా కదిలేదేలే. వీడియో ఇదిగో. అయ్యా అడుగుకునేది. సో ఆయన మీద అటాక్ చేస్తున్నా, కానీ ఆయనకి డ్యామేజ్ పడతలేదు. అయ్యో నా మీద బిట్టంగా ఎవరో జావెలిన్ ర్యాక్స్ వేసుకొని వస్తారు. సో రెండైతే తీసేసేసిన, మనది ఒక కిల్ వెళ్ళిపోయింది. సో ఇవి రెండైతే మొత్తం అవిటతో అటాక్ చేసుకుంటున్నాయి. ఏదో చంపిందంట ఇద్దరిని. వీళ్ళిద్దరిని ఏమెక్కు. సో 2 తాకినాయి, కానీ అంత డ్యామేజ్ పడలేదు. మనం మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సిందే ఆయన మీదకి. ఓ దగ్గరకు వస్తుండు. ఇదిగో. సో మనది కిల్లింగ్ స్ప్రే అయిపోయింది అనుకుంటా. హ్యూమిలేషన్ అంటే 4 kills అనుకుంటా నాకు తెలిసి. అంటే కిల్లింగ్ స్ప్రే అయిపోయినట్టుంది. షాడోనా దగ్గరకు పోయినా కానీ మనకే డ్యామేజ్. మనం దగ్గర కోలేని స్థితిలో ఉన్నాం. అది దాని అబిలిటీ అయిపోయేదంతసేపు మనం వెయిట్ చేయాలి. ఇదిగో. సో మనదైతే డామినేటింగ్ అన్నట్టే
హ్యూమిలేషన్ అంటే 4 kills. ఓ నేను కొడతా ఇగో. సో 6th kill. సో నాకు తెలిసి ఇద్దరు మొత్తం టై చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. సో దీని ఇంత హెల్త్లో ఇవి ఎన్ని వాళ్ళని కిల్స్ చేస్తుంది. రేంజ్ రకరా. అయ్యో డ్యామేజ్ అవ్వట్లేదు. నువ్వు బయటికి తెరా, నువ్వు బయటికి రా ఇట్లనే బయటికన్నా సెలెక్ట్ చేద్దామంటే కిల్ చేసేద్దామంటే చాలా అయిపోయింది. ఎక్కువ కిల్లు దూరాడుతున్నా. రష్ చేసేంత మన హెల్త్ లేదు. మెక్సే కనిపిస్తుంది వాళ్ళ టీంవి. ఒకటే మెక్కుందంట. సో ఇక రష్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నాడేమో ఆ ఇంకొక మెక్. ఓహో నా దగ్గర నుంచి చాలా దూరం ఉన్నాడు. 2 మెక్స్ వచ్చినాయంట. సో ఇది ఇంకొక మెక్. దీన్నే మనం టార్గెట్ చేద్దాం. ఇదిగో ఎక్కువ హెల్త్ ఉన్న మెక్కే ఉంది. అయ్యో నాకు ఇల్లు తీసుకోకండి. ఇదిగో ఓహో నాకు ఇల్లు తీసుకుండు. అన్న పని చేసిండు జఫర్ అయితే. సో నా ఇంత హెల్త్ మీద నేనైతే మొత్తం రష్ తిరుగుతున్నా. అయ్యో జఫర్ నీ స్పీడ్లో పోదామంటే నువ్వు అడ్డమంటే ఎందుకు వస్తున్నావు. సో నేను ఈయనైతే కిల్ చేస్తా. సో కిల్ మనదైతే అన్స్టాపబుల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ 2 వెపన్స్కి అయితే టై అయిపోయింది. సో ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. సో 7 kills తోటి మన కిల్ షాట్ అయితే MVP అయిపోయింది. సో బాయ్.